యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో మొదటి రోజు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఉపవాసం అనే మాట చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థన. కొంతమంది నాతో అంటుంటారు, ఏంటయ్యా లావ్ అయిపోయావు అని అడిగితే, ఏముందిలేండి బ్రదరు, ఉపవాస ప్రార్థనలో నేను 40 రోజులు నేను తగ్గిపోతా, ఉపవాసాలు చేస్తాను తగ్గిపోతా అంటుంటారు. ఉపవాసం అనేది డైటింగ్ కాదు, ఇది ఉపవాస ప్రార్థన. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఉపవాస ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చూస్తే, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఉపవాసం అనేది ఏ విధంగా చేయాలో రాయబడతా ఉంది. కొందరు చెబుతూ ఉంటారు, నేను ఎన్నో సంవత్సరాలకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయితే దేవుడు నా మొరను వినట్లేదు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని అనేక మంది వాపోతూ ఉంటారు. ఎందుకంటారు? అక్కడ యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో అక్కడ తెలియజెప్పబడుతున్న అంశం ఏంటంటే, ఉపవాసము ఏ విధంగా చేయాలి అని రాయబడతా ఉంది. ఉపవాసము చేస్తూ నీవు క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి జీవించాలి. అక్కడ 6వ వచనంలో చూస్తే, ఆ కాడి, ఆ మోపు అది తెంపబడాలి, ఆ కాడి విరగగొట్టబడాలి అని రాయబడతా ఉంది. ఏంటా కాడి అంటే అన్యాయం అనే కాడి. అనేకసార్లు అక్రమాలు, అన్యాయాలు చేస్తూ మనము అనేకుల్ని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉపవాసాలు చేస్తూ ఉంటాం. 6, 7, 8 వచనాలు చూసినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో బీదలను కనికరించాలని రాయబడతా ఉంది, వస్త్రములు లేని వారికి వస్త్రాలను ఇవ్వాలని రాయబడతా ఉంది, బాధల్లో ఉన్న వారికి సహాయం చేయాలని రాయబడతా ఉంది. అక్కడ రాయబడినటువంటి మాటలు మనము చూసినట్లయితే, బీదలకు, అన్ప్రివిలేజ్డ్ పీపుల్, దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి, నిస్సహాయులకు మనము సహాయం చేస్తూ ఉపవాసం చేయాలి. అంత మాత్రమే కాదు, సొంత వారిని కూడా, రక్త సంబంధికులతో కూడా సమాధానం లేని స్థితిలో ఉంటాం. మనం మర్చిపోతూ ఉంటాం. వారు వచ్చి సహాయం అడిగినప్పుడు మనం ముఖము త్రిప్పుకొని వెళ్ళిపోయే వారముగా ఉంటామని అక్కడ రాస్తూ ఉన్నారు. అందుకే ఆ 9వ వచనంలో రాస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి, అందుకే మీరు క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి జీవించట్లేదు కాబట్టి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని మనస్సు కలిగి జీవించట్లేదు కాబట్టే దేవుడు మీ ప్రార్థన వినట్లేదు అని అక్కడ రాయబడతా ఉంది. ఆయన ఎందుకు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అంటే, అన్యాయము, అక్రమాలు చేస్తూనే ఉన్నాం. మన ప్రియులైన వారిని కూడా, బంధువులను కూడా, మరి రక్త సంబంధికులను కూడా పట్టించుకోని స్థితిలో ఉన్నాం. చాలామంది చాలాసార్లు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అన్యాయం, అక్రమాలు చేస్తూ మరి బీదలను కనికరించని స్థితిలో ఉన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టమని అక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇబ్బందుల్లో ఉన్నవారికి, మరి నిస్సహాయులకు సహాయం చేయమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ విధంగా నడుచుకోవటం అనేది అది క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి జీవించటం. ఆ విధంగా మనము జీవించినప్పుడు ఖచ్చితంగా ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏ అంశం నిమిత్తం ప్రార్థిస్తే ఖచ్చితంగా దానికి జవాబును యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నీవు పొందుకుంటావు. ఈ రోజున నువ్వు ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేయొచ్చేమో, 40 రాత్రులు ఉపవాస ప్రార్థన, లేదా 40 పగళ్ళు ఉపవాసం ఉండొచ్చేమో. ఉపవాస ప్రార్థన చేయటం చాలా మంచిది. ఉపవాస ప్రార్థన ద్వారా మనం శక్తిని కూడా పొందుకుంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియ సోదరుడా, ఈ మొదటి రోజు నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నావు. ఏ విధంగా ఉంటున్నావు? క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి జీవిస్తున్నావా లేదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటూ ఉన్నాను. ఈ అంటే అర్థం ఏంటంటే, స్వప్రయోజనాన్ని చూసుకొని మనస్సు, తను తాను తగ్గించుకునే మనసు. యేసుక్రీస్తు ప్రభు తను తగ్గించుకున్నారు. ఇతరుల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, ఇతరులను కనికరించాడు ఆయన, సహాయం చేశాడు ఇబ్బందుల్లో ఉన్నవారికి. అటువంటి మనసు
ఇతరులను క్షమించే మనసు, శత్రువులను సైతం క్షమించే మనసు, శత్రువులను సైతం ప్రేమించే మనసు యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు, తండ్రిని మహిమపరిచే మనసు. కాబట్టి ఈరోజున మనము కూడా కేవలం ఉపవాస ప్రార్థన చేస్తే సరిపోదు. ముందు యేసుక్రీస్తు ప్రభు కలిగిన మనస్సు కలిగి మనం జీవిస్తూ ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థన విన్నపానికి యేసు నామములో జవాబు పొందుకుందువు గాక. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక. ఆమేన్.